మూవీలో హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆ పార్టీ లోగో డిజైన్ చేసే విధానం, తర్వాత ఎన్టీఆర్ని ఏ విధంగా వాళ్ళందరూ మోసం చేస్తారు అన్నది, నాదెల్ల భాస్కర్ రావు వీళ్ళందరూ. ద మెయిన్ పార్ట్ వాజ్ రానాస్ రోల్, ఏ విధంగా సపోర్ట్ చేసాడు పార్టీకి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సపోర్ట్ చేసి పార్టీని తీసుకెళ్లారో నెక్స్ట్ లెవెల్కి, ఢిల్లీలో వెళ్ళి ఎలా ఫైట్ చేశారు అన్నది హైలైట్. ఇంకా క్లైమాక్స్ అయితే లిటరల్గా ఇట్ వాజ్ టీరీ ఐడ్ క్లైమాక్స్, బాగా తీశారు. చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది బాగా చూపించారు. విద్యాబాలన్కి స్పెషల్ రివార్డ్ అన్నట్టు, చాలా బ్రిలియంట్ యాక్టింగ్. చాలా బాగుంది. అంటే జరిగిన సంఘటనల్ని యథార్థంగా చాలా బాగా నీట్గా చూపించాడు క్రిష్. బాగుంది. నెగిటివ్స్ లేదు. సినిమా చూసినంతసేపు మనకేమనిపిస్తుంది అంటే కళ్ళంట తడినది, అంటే కంటి తడి పెట్టించాడు క్రిష్. చాలా బాగుంది సినిమా, ఒకసారి చూడొచ్చు. మంచి సినిమా. సినిమా చాలా బాగుంది భయ్య. ఇప్పుడు మళ్ళా 90s 2000s పుట్టిన వాళ్ళకి అసలు ఆ స్టోరీ ఏంటి ఇవన్నీ మనకు పెద్ద తెలియదు. సో ఇట్ వాస్ నైస్ టు వాచ్ వాట్ దట్ గ్రేట్ మ్యాన్ డిడ్ ఫర్ అవర్ సిటీ. అసలు ఆయన ఏం చేశారో సో ఎంతవరకు కరెక్ట్ చూపించారో అవన్నీ చెప్పడానికి మాకు పెద్ద ఏం తెలియదు, కానీ మూవీ పరంగా అయితే చాలా బాగా తీశారు. అండ్ మోర్ దెన్ ఏ బయోపిక్, ఒక డాక్యుమెంటరీగా ఉందని చెప్పాలి. అండ్ అసలు బాలయ్య బాబు గారు యాక్టింగ్ కానీ సూపర్ చేశారు. అలాగే ఎవరైతే రానా చంద్రబాబు నాయుడులో చేశాడో ఫెంటాస్టిక్ యాక్టింగ్. అసలు ఆ వాయిస్ కానీ ఆ డైలాగ్స్ కానీ వాట్ ఎగ్జాక్ట్లీ డెడ్ ఫర్ ద పార్టీ అదే చాలా బాగా చూపించారు. మీరు ఏ పోస్టర్లు చూసినా బాలయ్య బాబుతో పాటు రానా గారు కూడా ఎందుకున్నారంటే ఆయనకి అంతే రోల్ ఉంది. అండ్ ఆయన యాక్టింగ్ వాస్ ఎట్ ద నెక్స్ట్ లెవెల్. సో అసలు ఆ మ్యాన్ సినిమా ఫీల్డ్ వదిలేసి రాష్ట్రం కోసం అసలు పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ ఏమేమి చేసింది, వాళ్ళు ఎవరు ఏం వన్నిపోటు పొడిచారు, అసలు ఏం చేశారు మొత్తం చూపించి ఇట్ వాజ్ జస్ట్ టు ఎంజాయ్ ద కెరియర్ ఆఫ్ దట్ గ్రేట్ మ్యాన్ అండ్ వాట్ హీ డిడ్ ఫర్ అవర్ సిటీ. ఎన్టీ రామారావు జీవించేస్తాడు. అసలు బాలకృష్ణ చూడలేదు, ఎన్టీ రామారావునే చూసి. ఫస్ట్ పార్ట్ కంటే ఇది చాలా బాగుంది. నెగిటివ్ అని చూపించలేదు, అన్ని పాజిటివ్స్ కానీ బాగా చూపించిండు. అంటే నాదెండ్ల ఆబ్వియస్గా నెగిటివే ఉంటాడు, ఆయనే విలన్, ఆయనే నెగిటివ్. కానీ సినిమా బాగా ఎంగేజ్ చేసిండు. అంటే ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఇది చాలా బాగుంది. మళ్ళీ ఏ సీను బోరింగ్ కొట్టలే, ప్రతి సీను చాలా బాగుంది. ఆడియన్స్ బాగా ఎంగేజ్. చాలా బాగుందండి. కథానాయకుడు తర్వాత మహానాయకుడు అని 2 పార్ట్స్ కింద ఎప్పుడైతే డివైడ్ చేశాడో అక్కడే చాలా న్యాయం చేశారు. బికాజ్ మొత్తం అంతా ఒక చోట చూపిస్తే చాలా క్లమ్జీ అయిపోతుంది. బట్ ఐ ఫీల్ మహానాయకుడు చాలా జస్టిస్ చేశారు. ఆ ప్రతి క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం, లైక్ యూనో చంద్రబాబు నాయుడు గారు చేసిన రానా గారు కానీ, మళ్ళీ విద్యాబాలన్ గారు కానీ, బసవతారకం కింద చేసిన వీళ్ళు సపోర్టర్స్ అండి. వీళ్ళు చాలా ఒక బ్యాక్ బోన్ కింద ఉన్నారు. హరికృష్ణ గారు కానీ, కళ్యాణ్ రామ్ గారు చేసిన హరికృష్ణ గారు కానీ, వీళ్ళు చాలా బ్యాక్ బోన్గా ఉన్నారు. సో యాజ్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇది అసలైన బయోపిక్ అనేది నిజమేనండి. మాకు మూవీలో బాలకృష్ణ పర్ఫార్మెన్స్ నచ్చింది. మూవీలో రాణా పర్ఫార్మెన్స్ ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్రకు జస్టిఫై చేశారు బాగా, ఎవరికి వాళ్ళు. ఇంకా మనకు అప్పట్లో తెలియని రాజకీయ ద్రోహాలు, నాదెళ్ల భాస్కర్ రావు చేసిన చిల్లర రాజకీయాలు. ఆయన మా వాగుతున్నాడు మొన్న సినిమా రిలీజ్ అయినప్పుడు, ఆయన అప్పుడే దొరికింది ఆయనకు టైము. ఆయన చేసిన చిల్లర రాజకీయాల గురించి మాత్రం ఆయన మాట్లాడితే వాడి గురించి నో కామెంట్స్ అన్నట్టు ఉంటుంది. క్లుప్తంగా చూపించారు ఆయన చేసిన చిల్లర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో. అది హైలైట్ సీన్స్ వచ్చేసి బాలకృష్ణ, రాణా ఆయన నాదెళ్ల భాస్కర్ రావు చేసిన వెన్నుపోటు టైంలో ఆయన కాపాడటానికి చేసిన, ఆయన రాణా చేసిన, చంద్రబాబు చేసిన పనులు అవి హైలైట్ సీన్స్. ఎమ్మెల్యేలు ఏ విధంగా కాపాడాడు. ఎవరినండి వైస్రాయ్ ఘట్టని చూపించలేదండి. ఇది ఓన్లీ నాదెళ్ల భాస్కర్ రావు పార్ట్ వరకు. అవన్నీ చూపించాలంటే ఒక 5-6 పార్ట్స్ అవుతుంది అవన్నీ చూపించాలంటే. మైనస్లు అంటే ఏమున్నాయండి? మైనస్లు అంటే అవన్నీ మైనస్ అంటే సిచ్యువేషన్స్ అండి. ఆ సిచ్యువేషన్స్ మైనస్ అని కొంతమంది అట్లా చేస్తున్నారు, మ్యానిపులేషన్ చేస్తున్నారు. అవన్నీ సిచ్యువేషన్స్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ట్రాజడీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అది మహానాయకుల్లో అంటే ఇది బయోపిక్ అని కాదు కానీ అంటే రామారావు గారి గొప్ప వ్యక్తి చివరి రోజులు ఎలా నడిచాయని చెప్పేసి బాగా చూపించారు. అంటే ఫస్ట్ కథనాయకుడు ఎలా నటించాడు అనేసి బాగా చూపించారు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో, ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో బాలయ్య బాబు అద్భుతంగా నటించాడు. అసలు క్లైమాక్స్లో వచ్చే సీన్లు అయితే కల్లీలు వచ్చే ప్రతి ఒక్కరు కల్లీలతో బయటకు వస్తారు. అద్భుతంగా నటించారు. విద్యాబాలన్ అయితే పీక్స్ అసలు.